నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం ఇయాల బొచ్చడి ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుర్సత్గా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటి ఎరికే కదా నెత్తి గీతలు మీదికి ఎగుర్తలేదట గాలి మోటారు పోలీస్ టౌన్ల ఫిర్యాదైండు బుడ్డోడు పనిమంతులైర్రు కాకినాడ ఆఫీసర్లు జోగొట్టినట్టే ఉన్నదట మీటింగు ఒకటో కన్ను తెరిచిండట శివుడు దేవుని మహిమే అంటుర్రు జనాలు లచ్చ దాటింది బంగారం మా డీజే ఏం చేసిండో చూద్దాం అక్కకేమో బంగారం లేదు పెళ్లి చేసుకోదట ఓడి బాధ ఆడుకొచ్చింది ఊరోడు బాధ ఊరోడు లేనోడు బాధ శివునాజ్ఞ లేనిదే శ్రీమైనా గుట్టదంటారు నిజమే కదనుల్లా ఇప్పుడు నేనిడ కూసోని ఖతర్నాక్ వార్తలు చెప్తున్నా అంటే ఇది శివయ్య ఆజ్ఞనే అనుకోవాలి మరి నేనైతే గట్లనే నమ్ముతా సరే నీ నమ్మకాలు నీయి మా నమ్మకాలు మాయి అసలు శివుని ముచ్చట ఎందుకు తీసినవని అనుకుంటుర్రు కదా చెప్తా ఆడికే వస్తున్నుల్లా ఇప్పుడు మనం గాజువాకకు పోవాలి ఆడ శివాలయం ఉన్నది ఆ శివాలయంలా కొలువైన శివయ్య ఇప్పుడు మహిమలు చూయిస్తుండట అరే అవ్వంటే ఇంతకు ఏ మహిమనో మీరు కూడా చూడాలే కదా పారి మరి హరహర మహాదేవ శంభో శంకర గిదే గాజువాకాలు ఉన్న శివాలయం ఈడ శంకరుని విగ్రహాన్ని చూడుర్రి మంచిగా చూసిదా శివుడిలో ఒకటో కన్ను తెరిచిండు ఇన్నొద్దులు ఇట్లా లేకుండానట 3 కన్ను మూసుకొనే ఉండనట అయితే అయ్యవారు నిన్ననో మొన్ననో శివుని కంట విభూతి పూజ చేసిండు కథం ఇట్లా విభూతి రాయంగానే కన్ను తెరుచుకున్నట్లయిందట అగో చూడుర్రి మీరు కూడా తెరుచుకున్న కన్నును చూసి అయ్యవారు తొలుత భయపడ్డా అటెనక పూజలు చేసిండు ఇక ఈ ముచ్చట అంతటా వాకింది ఇంకేమున్నది హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటా భక్తులకి గుడికత్తాండ్రు ఇక పూజలు పునస్కారాలు మంచిగానే ఎత్తుర్రు నిజంగా ఆఫీసర్లు అంటే మన కాకినాడ సర్కార్ ఆఫీసర్లేపో అసలు వాళ్ళ పనితనం చూసి సీఎం చంద్రబాబు సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కూడా చాలా కుళ్ళుకుంటున్నారు కావచ్చు నన్ను అడిగితే అచ్చే జెండమంత్రం నాడన్న కాకినాడ ఆఫీసర్లకు ప్రపంచ ఉత్తమ ఉద్యోగులు అని ప్రైజ్ ఇచ్చి సన్మానాలు చేయాలి ఏంది భాగ్యలక్ష్మి సర్కార్ ఆఫీసర్లను గంతగానం తారీఫ్ చేస్తున్నాం అనుకుంటుర్రు గానుల్లా ఇంతకు వాళ్ళు ఏం చేసిర్రంట చూడుర్రి జనం కోసం వాళ్ళు ఎట్లెట్లా తనలాడుతుర్రో కాకినాడల జలం తక్లీఫ్ల గురించి సర్కార్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకుని సమస్యలను ఎట్లెట్లా తీర్చాలి ఏంది కథ ఇవన్నీ ఆలోచించేందుకు గ్రీవెన్స్ డే కార్యం ముంగడబెట్టిర్రు మంచిదే అందరు ఆఫీసర్లు వచ్చిర్రు ఇక ఒకరికొకరు జనం కోసం ఎంత మంచిగా ఆలోచిస్తుర్రు చూడుము ఈ పెద్ద సార్ అయితే నిద్రనే ఆలోచిస్తుడు కదా ఆడ మీటింగ్ నడుస్తుంటే సార్కు జోలబాట వాడినట్టున్నది జో అచ్చుతానంద జో జో ముకుందా ఏసల గుసబెట్టినాక నిద్ర రాకుంటే ఇంకేమవుతుంది పాటు గీ సార్లు చూడురే డైరెక్ట్ ప్యాకెట్ దుఃఖమే తెరిచిండు కదా అంటే ఆన్లైన్ లో రమ్మి ఆట ఆడుతుండు ఓ సారు ఆ క్యారెట్ ఆడు కాదు ఇటు పెట్టు ఇంకో క్యారెట్ దియ్యి పాపం ఈ సార్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు చూసుకుంటే బిజీ అయిపోయింది వాళ్ళ ఈ మేడం వంటవారి ప్రోగ్రామ్ చూస్తుందేమో ఫోన్లో ఇల్లే కాదు ఒకళ్ళ ఫోన్లో ముచ్చట్లు పెట్టుకుంటా తల్లాడుతుంటే ఇంకొకరు ఫేస్బుక్లో లైకులు కామెంట్లు ఇట్లా పెట్టే ఎగిరం పెట్టుకున్నారు మొత్తానికైతే జనం తగ్గుల కోసం పెట్టిన ఈ కార్యము ఆఫీసర్ల తక్లీబులే ఎక్కువైపోయినాయి పాపం సార్లు సాటుగా ఫోన్లు చూసుకునేందుకు కూడా నిద్రపోయేందుకు కూడా ఎంత తల్లాడుతున్నారో చూడురే అందుకే వీళ్ళ గొప్పతనం తల్లాడకుండా సప్పుడు దాకా ఇక ఇంటికి పంపించి కళ్ళ నిండా నిద్రపోయి చేతులు గుంజేదాకా ఫోన్లు ఒత్తుకుంటా ఉండమనాలి అంతే కదా మరి జనం సమస్యల మీద వీళ్ళకున్న రంది చూసినాక నాకైతే గట్లని అనిపించింది మనం అంగట్లకో జాతరలకో పోతే ఆడ బొమ్మలు అమ్మటోళ్ళు బరబ్బరు కనబడతారు కదా ఇక ఆ బొమ్మలను చూసి పోరలు ఊకుంటారా కొంచెం కూడా మోసమర్రనియ్యరు ఆ బొమ్మలు కొనిచ్చేదాకా చెవుల గుయ్య పెట్టుకుంటూనే ఉంటారు వాళ్ళ గులుగుడుతోని ఏం దొయ్యనియరు ఓ దిక్కు బీపీ లేస్తుంది కానీ ఏం చేస్తాం లాస్ట్కు ఆ బొమ్మలు కొనిస్తాం కానీ ఇంటికి పోయే వరకల్లా అవి ఉంటాయా ముక్కలు అయిపోతాయి గట్లా పాయిరంతో కొనుక్కున్న బొమ్మలు ఒక్క రోజులనే ఖరాబ్ అయితే ఎట్లా అనిపిస్తుందిలా చిన్న పోరలైతే ఏడతారు ఇంకోటి కొనియ్యమని ఇంట్లోలను సత్తా ఇస్తారు కానీ ఇగో ఈ పిల్లగాడు ఏం చేసిండో ఎరికేనా చూడురి మరిగా
ఆ ఏం చేసిండంటే డైరెక్ట్ పోలీస్ టౌన్కే పోయిండు. పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిండు. సార్ అంగట్ల బొమ్మ కొన్నా సార్, కానీ బొమ్మల అమ్మినాడు నన్ను దోకా చేసిండు సార్. 300 పెట్టి తీసుకున్న డొక్కు హెలికాప్టర్ని అంటగట్టిండు. ఈ నొట్లే మనవాడా అని వారి మీద సీటింగ్ కేసు పెట్టాలి, నాకు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళకి చెప్పుకున్నాడు ఈ పిల్లగాడు. ఇక ఈ పిల్లగాడి పేరు వీరారెడ్డి. 10 ఏళ్ళు ఉంటాయో ఉండయో కానీ గంతే. ఇక స్కూళ్లకు సెలవులు వచ్చినాయని సంగారెడ్డి జిల్లా కంగిడిలో ఉన్నటువంటి అమ్మమ్మ ఇంటికి వచ్చిండు. ఇలా జాతర నడుస్తున్నది. జాతరలో ఇక బొమ్మ హెలికాప్టర్ని కొన్నాడు. కొన్నప్పుడు మంచిగానే ఉండేనట, కానీ ఇంటికి పోయినాక దాన్ని మెసిలిచ్చే వరకల్లా అది పని చేస్తలేదట. ఇక దాంతో బాగా తిప్పలు పడ్డాడు. ఇక గట్లా కాదని దుగ్న పైన కాడికి పోయి గాలి మోటార్ ఖరాబ్ అయిందని చెప్పిండట. సరైతే ఇంకోటి ఇచ్చిండట, అది కూడా ఇంటికి పోయే వరకల్లా ఖరాబ్ అయింది. ఇక ఈ పిల్లగాని బీపీ లేచింది. ఇక మోసమంతా అమ్మేటోంది అని ఫిక్స్ అయిపోయిండు. డైరెక్ట్ పోలీస్ టౌన్కి పోయి పోలీస్ సార్లను కలిసి గిట్ల గిట్ల సంగతి, అంగట్లో ఒక అవలేగాడు నాకు ఖరాబైన బొమ్మలు అమ్ముతుందని చెప్పేసి మస్తు గుస్తకొచ్చిండట. ఇక నా గాలి మోటార్ ఖరాబ్ అయింది, ఆ దుక్న ఫోన్ మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పుకొచ్చిండు. ఇక పోరోని ధైర్యం చూసి పోలీసు వాళ్ళకే కరెంట్ షాక్ కొట్టినట్టయింది. పెద్ద పెద్దోళ్ళే పోలీస్ టౌన్లకు దాకా వచ్చేందుకు వెనక ముద్దవుతారు. అసొంటిది 10 ఏళ్ళ కూడా ఉండే ఈ పోరోనికి డైరెక్ట్ పోలీస్ టౌన్కి వచ్చిండు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుడు, కేసు పెట్టమని డిమాండ్ చేసుడు. అబ్బా నిజంగానే మెచ్చుకోవాల్సిందే కదా. ఇక ఇప్పుడే ఇంత హుషారుతనం చూస్తుంటే ఇక పెద్దగైనాక ఇంకెంత హుషారవుతాడో పాటు ఈ పిల్లగాడు అని పబ్లిక్ అనుకుంటుర్రు. కాదు, ఆలు మగలంటే ఎట్లుండాలి? పాలు నీళ్ళ లెక్క, చక్కెర చాయ్ పత్త లెక్క, కోడి పిల్ల బాతు బచ్చ లెక్క ఉండాలి. గంతేగాని పాము ముంగిసల లెక్క, పిల్లి ఎలక లెక్క ఉండొచ్చునా? ఉంటే ఏమైతుంది? అసలుకే ఎసరత్తది. ఎవరింట లొల్లు లేవు చెప్పుర్రి. ఆలు మగలు అన్నప్పుడు కోపాలత్తాయి, ఒగల మీద ఇంకొకలకు బీపీలు పెరుగుతాయి. కోపం వచ్చినప్పుడు జరసేప ఒర్రుకుంటారు కానీ అటెనక ముత్తమన్ని మంచినీళ్ళు తాగి అవతల పడాలి. గంతేగాని కొట్టుకునుడు సంపుకునుడు దాకా పోవచ్చునా? అట్లా పోతే ఏమత్తది? ఈ కథకున వడెత్తు. అగో గట్లనే అయిందల్లా ఒక ఊర్లా. ఆలు మగల నడుమ పుట్టిన చిన్న పంచాది పెయ్యి మీద నూనె పోసుకున్న దాకా వేయిందట. అగో గదేగా ముచ్చట. రామచంద్ర, ఏందిది జనాల కిందగానం కోపాలు? ఎందుకింత రేషాలు? ఈ పంచాయతీలేంది? ఈ తన్నుకునేంది? ఈ సంపుకునేంది? నాకు అస్సలు అర్థమైతే లేదు. అయితే అనకాపల్లి జిల్లా సాలపావని పాలెము ఇక ఆల్మొగలు ఉంటారులా ఇక పని చేసుకునేందుకు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిరట. మరి మంచిగా పని చేసుకొని ఉన్నదో లేదో అనుకొని తినచ్చు కదా. ఇక పెరిమిటి దినం బగ్గ తాగి ఇంటికి వచ్చుడు, తాయినోని కథ ఎట్లుంటో తెలుసు కదా. ఇంటి ఆమెను సతాయించుడట, ఇక పొట్టు పొట్టు కొట్టుడట. ఇక ఆమెకు కూడా ఓపిక పట్టింది, కానీ ఎంతకాలం పడుతుంది చెప్పురి. ఇక ఆ పెరిమిటి మళ్ళిచ్చి మళ్ళా పట్టిందట. ఇక మేడంకు సుర్రుమని బీపీ లేచింది. అసలు ఇంతో నాకేంది అనుకున్నది కావచ్చు. ఇక కథం. ఇక అప్పుడే పొయ్యి మీద సల్ల మలిగే నూనెను తీసి ఇక చూడుర్రి. ఇక అప్పాలు చేద్దాం అనుకున్నదో లేదా మరి పెరిమిటి కోసం బగారు బువ్వనే పెడదాం అనుకున్నదో ఇక మనకు తెలియదు. కానీ సలసల కాగే నూనెను తీసి పెరిమిటి మీద పోసింది. ఓ అమ్మనే, ఇక సగం దాకా కాలిపోయినట మనిషి. ఇక ఇప్పుడు దావకాన్లో ట్రీట్మెంట్ నడుస్తున్నది. అసలు ఏమిటికి ఇట్లా కొట్టుకున్నాడు చెప్పు? కోపాలు రావాలి దేనికి, కానీ ఓర్చుకోవాలి కదా. గంతేగానికి ఇట్లా చేయవచ్చునా? ఇప్పుడు చూడు పెరిమిటి తాగుడు, ఇంటి ఆమె కోపం చేయబట్టి కుటుంబమే ఆగమైంది. ఇక కాలేదా? ఏందో ఏమో మరి కోపాలు. గురువులను గౌరవించవలను. గురుదేవో భవ అంటే తల్లిదండ్రి తర్వాత చదువులు చెప్పే గురువులే దేవుళ్ళు అని అర్థం. నిజమే కదనుల్లా. ఒక్కొక్కరు మంచిగా చదువుకొని ఎదిగిర్రంటే పాఠాలు చెప్పిన గురువులే కదా కారణం. అన్నట్టు గురువులంటే యాదికొచ్చింది. నా చిన్నప్పుడల్లా మా టీచర్లు హోంవర్క్ చక్కగా చెయ్యకున్నా బడికి డింకిలు కొట్టినా ఒక కొట్టుడే కొట్టుడు, బరుగు అందుకొని మట్టల మీద కొట్టేది కొట్టుడుండే. ఇక సార్లు మేడాలంటే మస్తు భయం ఉండే మాకు. కానీ ఇప్పుడు ఎట్లుందుల్లా, అంత ఉల్టా పల్టా కథ అయిపోయింది. టీచర్లను చూసి కాదు, పిల్లలను చూసే టీచర్లు గజ గజ వణికిపోతుర్రు. అగో ఒక బల్ల ఏమైందో మీరే చూడుర్రి. ఇగో విజయనగరం జిల్లా రఘు ఇంజనీర్ కాలేజ్ ఉన్నది. ఇగో ఇదే అది. ఇగో ఈ బుజ్జితాలు ఇంజనీరింగ్ జరుగుతున్నదట. దేశంలోనే నా బిడ్డ పెద్ద ఇంజనీర్ కావాలని వీళ్ళ అమ్మానాయన రెక్కలు ముక్కలు వేసుకొని చదివితురు కావచ్చు. అయితే ఈ బుజ్జి కాలేజ్కి ఫోన్ పట్టుకొచ్చింది. ఫోన్ పట్టుకొచ్చుడు తప్పు కాదనుకో, కానీ పాఠాలు కూడా వినాలి కదా. కానీ ఇంటలేదట. ఇక ఫోన్ నెల తలకాయలు పెట్టుడికి టీచర్కు మస్తుగా కోపం వచ్చింది. ఇక ఆమె అక్కడికి వెళ్ళి ఇక ఫోన్ గుంజుకొని దగ్గర పెట్టుకున్నది. కథమిగ చేతిలో ఫోన్ లేకపోయే వరకల్లా ఈ బుజ్జికి ఇక సిగమచ్చినట్టే అయిందోల్లా. అరే అంతేనా కాదా?
ఏది ఆడ పడేసిపోతారు, పండ్ల కాడిపోతారు, ఏం చేస్తారు? మనమేమో గల్లీలో తిరుగుదామంటే పోరాళ్ళతో టైమింగే కుదురుతలేదు అసలు. పోడు అసలు అదే ఉన్నది నా బతుకంతా. చూడు ఎంత చెత్త ఉన్నది. ఇంటికాడ పని చేయాలి, చెట్ల కాడ పని చేయాలి. నా బతుకంతా పని అవుతుంది, ఎంజాయ్మెంట్ లేదు, మన్ను లేదు. ఏం హాలత్ అయిపోయింది. ఎసొంటి బట్టలు వేసుకుంది నా గలీలా. అవ్వ జిందగీ మొత్తం ఇదే ఉన్నది, నా బతుకంతా ఇదే ఉన్నది. అరే ఒక్క పని చేసేటోళ్ళు గారు, చేపేటోళ్ళు గారు, ఛీ. ఇగో చూడు ఈ ఆకు గిట్లుంటుందా, గింత సక్కదన మాకులు గిట్ల చేసిరు. వాళ్ళ చేతులకు జట్టలు ఉంటా మొత్తం ఆకులని పుట్టుకు పుట్టుకు తెంపుతారు. పుట్టుకు చేతులు మీదనే ఉంటాయి ఎప్పుడు చేతులు. ఇగో చూడుర్రి, అయ్యా పచ్చగు నాకు తెల్లగా అయిపోయా. ఇస్తుంటుంది ఇది ఇట్టనే ఉంటుంది తెంప. ఏం కాదు, తిడతా ఇంకోసారి చేయకుంటుంటారు. అయ్యో ఎంత పని అయిపోయే, నాకే ఇంత కట్టం రావన్నా. అయ్యో పొద్దున్నే దద్రంకి. అయ్యో డీజేగా ఏం చెప్పాలరా, ఇంత పెద్ద సమస్య నాకే వచ్చి పడ్డది. నా కట్టం ఎవ్వరికి రావద్దురా. ఏమైంది ఎడుతున్నావు? ఏం తక్కువైంది? అయ్యో ఎంత పని అయిపోయే, నాకే ఇంత కట్టం రావన్న దేవుడా. నిన్ననే కానీ ఇంత 2 కిలోల మటన్ తింటివి, ఏం కష్టం వచ్చింది నీకు ఇంకా? అయ్యో దేవుడా. ఏవో ఓడ గుద్ది నేను తప్పరప్ప. లేదురా, పెద్ద సమస్య వచ్చి పడ్డది నాకు. బంగారం రేటు బొచ్చడి పెరిగింది. నా పెళ్లి పెటాకులు అయినట్టేరా. ఇక అనుకున్నా మొగులైనాడే అనుకున్నా, ఏదో పెద్ద కథనే పెట్టినామని. నాకు తెలియదు అనుకుంటున్నావు ఏషము ఎవరికి తెలియని. ఎందుకు బంగారం ముచ్చట ఎందుకు వచ్చిందవా నీకు? అయ్యో నీకు తెలుసుగారా నా లగ్గమని. ఇప్పుడు బంగారం రేటు గింత అయితే నా లగ్గం ఎట్లరా? ఏం టెన్షన్ పెట్టుకోకు, ఏం కాదు. గలీలో మొత్తం డింగాన్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటారు. బంగారం లేకుండా పెళ్లిళ్ళు మస్తు మంది చేసుకుంటారు. బంగారమే కావాలా నీకు? నాకు ఎన్నెలక్క ఏం చెప్పిందంటే, ఎన్నెలక్కకి 10 తులాలు పెట్టిర్రు. నాకు కూడా గదే 10 తులాలు పెడతా అని చెప్పిర్రు. ఇక ఇట్లా బంగారం రేటు బాగా పెరుగుతాయి, నాకు 10 తులాలు ఏడ పెడతారా? ఈ బంగారం రేట్లు ఏ బట్టి నాకు 5 తులాలు కూడా పెట్టేటట్టు లేదు ఎన్నెలక్క. మనం తక్కువ పీరం ఉన్నదా? లక్ష రూపాయలు 240 రూపాయలు ఉన్నది బంగారం. అన్నం పోయింది అనుకుంటున్నావు? మాసం కొందామంటారా భయం అవుతున్నది. ఓడి కొనేటట్టున్నాడు. నీ లగ్గంకి ఏం తట్టువాడేది ఏం లేదు, కానీ ఇత్తడి సామాను పెట్టి పంపుతాను నేను. టెన్షన్ పెట్టుకోకు. గల్లీలో పోరాళ్ళని చందాలేసి నీ లగ్గం చేస్తా. మరి ఎన్నెలక్కకేమో గంత మంచి బంగారం పెట్టిర్రు, నాకేమో ఇత్తడి సామాన్ అంటే వేంద్రా డీజేగా. దాని అయంలో బంగారం తక్కువ ఉన్నది, నీ అయంలో బంగారం ఎక్కువ ఉన్నది. ఓడుకుంటాను నీకు చేసుడే ఎక్క నీకు పెళ్లి. నాకు ఎన్నెలక్కకి ఎంత పెట్టిర్రు అంత బంగారం కావాలి బరోబ్బర్. అడవా ఈ బంగారం పాడుగాని ఓడుకోనేటట్టున్నాడు. బంగారు దుకాణాలు చూడిపో, ఒక్క మంది కూడా లేరు. బంగారం చూస్తే బుగులు పడతాండ్రు. రాను అదేంది వీరబ్రహ్మంగారు చెప్పారు కదా అప్పట్లో, రాను బంగారం కంటే ఇత్తడే మస్తు పిరమవుతుందని. గట్టే ఉన్నది కథ. అందరు ఇత్తనే కొనుక్కుంటారు మొత్తము. మరి నాకు బంగారం ఎట్లా, పెళ్ళి ఎట్లా, మధ్య తరగతోళ్ళు మనాసొంటోళ్ళ పెళ్ళి ఎట్లా జరుగుతాయిరా బంగారం లేంది? అవ్వా మా హాతాలి అవ్వ, నీ ఆలోచన కాదు, అందరి ఆలోచన అదే ఉన్నది. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అనంగా మాసం కొని 5 తులం చేసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ తులాలు ఓల్డ్ చేసేటట్టున్నారు. చక్కగా పైసలు ఇస్తున్నారు. ఇక పైసలు నగదు, లేకపోతే అంటే భూమో, లేకపోతే బండో, లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. బాడి బాసనలు ఇచ్చి అగ్గలు చేస్తారు. బంగారం పెట్టేంత సినిమా ఓలికి లేదక్క ఇప్పుడు. మరి ఎట్లరా, నాకు ఇప్పుడు ఎట్లా చేసిన బంగారం కావాలి? సరే నువ్వు తెట్టేని పడకని నువ్వు మరి దొంగతనం పోదా? దొంగతనం పోతారా? దొరికితే ఏం చేస్తావురా మరి? ఎన్నిదే మనం పోదామంటే పోదాం నాడు. మరి పొట్టు చూపుతారు చక్కగా అవుతావు. ఏం దిమాకు లేదు నీకు, దేడి దిమాకున్నది. దొంగతనం అంటే నాకు సెట్ కాదు, కానీ నువ్వు ఎన్నెలక్క ఇద్దరు పోర్రా, మీరైతే బరోబ్బర్ సెట్ అవుతారు అనుకున్నా. నేను బాగా అనుకున్నా నీ విషయం కొత్తగా పడతావని. ఏవా నేను తీసుకురా నీ బంగారం, నీ లగ్గం ఎట్లా అయ్యాలో నాకు ఎరికా, కానీ అంత టెన్షన్ నేను పెట్టుకోకు. పెద్ద తీసుమార్కాలు లెక్క ఎత్తుకునేది. ఓరి వారి ఓ పరికి ముచ్చట తెలుసుకోరా. ఎండి మీద బంగారం పూత పోతుర్రట, గా బంగారం అన్న కొని పెట్టురా. బంగారం దయ్యం పట్టిందా నీకేమన్నా? ఒక మొక్కన బంగారం రేటు పెరిగిందంటే బంగారం ఏడలో ఏం చేసినా మరి కొనరాలే. ఇంకా ఈ నెల 30వ తారీఖు అక్షయ తృతీయ ఉంది పండగ. నేను ఆ రోజు గింతంత నన్న బంగారం కొని పెట్టుకుందాం అనుకున్నా. ఈ ఏడ బంగారం కొనుడ్రా. నువ్వేం టెన్షన్ పడకు. 1,00,000 రూపాయల బంగారం ఏం నీ ముఖంకు కొనవు, కానీ బొట్టు పిల్లంతా ఉంటుంది. టెన్షన్ పడకు. నాకు మస్తు పన్ను దాకా నువ్వు డిస్టర్బ్ చేయకు. నువ్వు నీ బంగారం ముచ్చట ఏమున్నది? బంగారము మస్తు పిరమైంది, అందుకని ఇది కొందామని అడుగుతుంది నా ఎంబట. మీరు ఏం పట్టించుకోకూరు, కానీ మీరు కూడా బంగారం కొనేది అనుకుంటే కొంచెం చూసి కొనుర్రి. ఏం కొనేటట్టున్నాం, ఏం తినేటట్టున్నాం. మొత్తం పిరమైపోయినాయి ఏడియాడ. అప్పుడు పిరమాయే, తినేటి అన్ని పిరమైపోయి, ఇక బంగారం కూడా పిరమైపోయింది. మా అక్కకేమో బంగారం లేదు, పెళ్లి చేసుకోదట. ఓడి బాధ ఆడుకొచ్చింది. ఊరోడు బాధ లేనోడు బాధ దోమలు ఆపుతానంటున్నది కథ. సరే గలీలో పోరాళ్ళు అందరూ కూడా నా కోసం మీటింగ్ చేస్తారు. ఈ చెట్ల పని ఉన్నది చేసుకొని పోతా. నువ్వు ఏడుసులు బంద్ చేసి ఆ వార్తలు చెప్పు. సరే గాని డీజేగా ఏ పాట బంగారం లేకున్నా నాకేం కాదు, కానీ నేను మటన్ వండుకున్నాగా. నాకు ఇలా చికెన్ కావాలి. కొంచెం చికెన్ తీసుకుపోయి ఎన్నెలక్కకి అండి పెడుతుంది రాత్రికి. దేవుడా ఆ కైలని ముట్టిమంటే నర రూపాయలు రాష్ట్ర కోసం పుట్టించావు. కౌసులు ఎందుకు ముద్ద దిగుతలేరు? ఏడుకెళ్తామేరా నాయన. ఓ అన్న లైన్ కట్ చేయని ఏం పని ఉండదు నాకు. మల్లో పారి నెత్తికి తెలియద్దామా? మీదికి ఎగురుతలేదట గాలి మోటారు.
పోలీస్ టౌన్లో ఫిర్యాదు అయిండు బుడ్డోడు. పనిమంతులైర్రు కాకినాడ ఆఫీసర్లు. జోగొట్టినట్టే ఉన్నదట మీటింగు. ఒకటో కన్ను తెరిచిండట శివుడు. దేవుని మహిమే అంటుర్రు జనాలు. లచ్చ దాటింది బంగారం. మా డీజే ఏం చేసిండో చూద్దాం. అక్కకేమో బంగారం లేదు, పెళ్లి చేసుకోదట. ఊరు బాధ ఆడుకొచ్చింది. ఊరోడు బాధ ఊరోడు లేనోడు బాధ. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తుల్లా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి. నమస్తే.